హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మనం చూద్దాం. ఈనాడులో ఈరోజు 1,00,000 మందికి ఉపాధి, వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా, 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం, క్వాంటమ్ వ్యాలీలోకి కొత్తగా మరో 7 ప్రాజెక్టులు, బీసీలకు సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అదనపు రాయితీ, 27.2 లక్షల మందికి 20,000 చొప్పున ఇచ్చేందుకు ఆమోదం అంట. రెవెన్యూ వివాదాలను ఏడాదిలోకి పరిష్కరించాలి, సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం. నిన్న కేబినెట్ సమావేశం అయితే జరిగింది. ఈ కేబినెట్ సమావేశానికి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు అధికారులు కూడా హాజరయ్యారు కొంతమంది. సో ఏంటంటే ఏడాదిలోగా రెవెన్యూ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించాలని చెప్తున్నారు. ఇక చంద్రబాబుతో కలిసి వెళ్ళడం మంచి పరిణామం అంట. ఏపీ పాలనపై మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. జగన్ విమర్శలకు మీరు ధీటుగా కౌంటర్ ఇవ్వాలి. భాజపా ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణలో పార్టీ వ్యవహార శైలిపై పెదవి విరుపు. వాస్తవంగా చెప్పాలంటే టీడీపీయే కాదు, బీజేపీకి కూడా వాళ్ళ సోషల్ మీడియాని ఎదుర్కోలేరు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది వైసీపీ ప్రధాన అస్త్రం. 2019లో అదే జగన్కు అండగా నిలిచి అధికారంలో రావడానికి చాలా కష్టపడింది. ఇప్పుడు కూడా అంతే. ఏదేమైనా కానీ ఏ పార్టీ రాజకీయ పార్టీలకి లేనటువంటి సోషల్ మీడియా పవర్ ఒక వైసీపీ చేతిలోనే ఉంది. ప్రధానమంత్రి గారు అనవసరంగా ఇప్పుడు దాని జోలికి పోవడమే. అలాగే 2024 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి. ఆ మేరకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించండి. కేంద్రానికి లేఖ రాసిన ప్రభుత్వం. బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు బిల్లు. కేంద్ర పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, ఇక అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ఒక బిల్లు అయితే ఇక్కడి నుంచి పంపించారు. సో ఏంటంటే అది ఇంకా ఆమోదం అయితే పొందలేదు. ఆమోదం పొందితే కనుక శాశ్వత రాజధానిగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతిని రాజధాని నుంచి మార్చడానికి లేదు. అయితే అది మట్టుకు ఇంకా పట్టాలు ఎక్కలేదు, జస్ట్ తీసుకెళ్లారు, ఆమోదం అయితే అవ్వలేదు. ఇక రుచికొండ ప్యాలెస్పై తేల్చలేం. మంత్రివర్గ ఉపసంఘం జప్పింప సీఎం అసహనం. చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం వెంటనే అమల్లోకి తేవాలని ఆదేశం. ఓకే, అలాగే చేసిన మంచిని వివరిస్తేనే గెలుపు మనదే. ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఎక్కువ కష్టపడాలి. కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. చేసిన మంచిని వివరిస్తే గెలుపు మనదే అంట. అసలు మనం మంచి చేస్తేనే వివరించడానికి సంక్షేమ పథకాలు, అలాగే ఈ సీసీ రోడ్లు, ఈ సంక్షేమ పథకాలు కూడా మనం అప్పులు తెచ్చి ఇంకేమైనా వివరిస్తారు? సంపద సృష్టించి మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని వివరిస్తారా? అలాగే పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. కెనడాలో మంత్రి లోకేష్. ఇంకా పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు, పరిశ్రమలని నెలకొల్పేందుకు నారా లోకేష్ గారు ఇంకా పర్యటనలు చేస్తున్నారు. మొన్న అమెరికా వెళ్ళారు, మళ్ళీ నిన్న కెనడాలో ఉన్నారనమాట. ఆయన 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేస్తాం, మీరు అడిగిన రాయితీలు ఇస్తాం, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు పెట్టండి, మాకు ఉపాధి దొరుకుతుంది అని ఆయన చాలా పర్యటనలో చెప్తున్నారు. అలాగే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలో హస్తం హవా. 2,000కు పైగా సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం. సాక్షిలో బ్యానర్ వార్తగా బాబు ఇదేం బ్యాగు, విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కారు ఘోరంగా ఫెయిల్ అంట. కేవలం 2 నెలల్లోపే బ్యాగులు చిరిగిపోయిన వైనం. పూర్తిగా డ్యామేజ్, కుట్టించుకోలేక విద్యార్థుల తిప్పలో. హై స్కూల్ వారికి 2వ తరగతి విద్యార్థులు బూట్లు ఇచ్చారంట. ఒక్కోటి 2,270 విలువతో 35.60 లక్షల కిట్లు కొనుగోలు చేశారు. మొత్తం కొనుగోలు చేసింది ప్రభుత్వం. ఈ విద్యా సంవత్సరంలో 800 కోట్లకు పైగా వ్యయమైందంట. జగనన్న విద్యా కానుక పథకానికే విద్యార్థి మిత్రగా పేరు మార్పు అందరికీ తెలిసిన విషయమే. కానీ గత ప్రభుత్వంలో కంటే 7 లక్షల మంది విద్యార్థులకు కోత విధించిందంట ఈ కిట్లు ఇవ్వడంలో. అయినప్పటికీ ఇచ్చిన కిట్లు పూర్తిగా నాసి రకం. నాణ్యతను గాలికి వదిలేసి ఖర్చు తగ్గించామంటూ ప్రచారం. విద్యా సంవత్సరం 7 నెలలు ముగిసినా, బ్యాగులు అందనివారు ఉన్నారంట. అంటే వ్యయం తగ్గించారులే కానీ వ్యయంతో పాటు క్వాలిటీ కూడా తగ్గిపోయిందని అర్థం అనమాట. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో నాణ్యమైన జగనన్న విద్యా కానుక బ్యాగులు సహా కిట్లోని ప్రతి వస్తువుకు పరిశీలించిన వైఎస్ జగన్. ఏటా సగటున 43 లక్షల మందికి బడి తెరిచిన రోజే పంపిణీ. కేంద్ర ప్రభుత్వ సంస్థ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో తనిఖీ. ప్రస్తుత ప్రభుత్వంలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉందంటూ వార్తనిచ్చారు. బ్యాగును మూటలా మోయాల్సిందేనంట. ఇలాగా ఇది మొత్తం బొందులు మొత్తం తెగిపోవడంతో ఏంటంటే ఇలా మూటలాగా మోయాల్సిందే.
బాపట్ల జిల్లా కొల్లూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రభుత్వం ఇచ్చిన బ్యాగ్ కొద్ది రోజులకే చినిగిపోయింది. జిప్పు మొత్తం పాడైంది. భుజాలకు తగిలించుకునే బందులు ఊడిపోయాయంట. బ్యాగ్ను ధాన్యం బస్తాను మోసినట్లుగా భుజంపై పెట్టుకొని పాఠశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంట. ఇది చూడండి. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ హవా బెడిసికొట్టిన టీడీపీ కుయుక్తులు. కడప మేయర్ పదవి గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ మేయర్గా పాక సురేష్ ఏకగ్రీవ ఎన్నిక. పలు ఎంపీపీ స్థానాలు వైఎస్ఆర్సీపీ సొంతం. పలు చోట్ల టీడీపీ దౌర్జన్యాలు సహకరించిన అధికారులు. ఉమ్మడి చిత్తూరు నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలంట. లొంగిపోవడానికి వస్తే అరాచకం. సుప్రీంకోర్టు సూచనతో కోర్టుకు హాజరైన పిల్లిల్లి సోదరులు. ఈ సందర్భంగా మాచర్లో ఎక్కడికక్కడ భారీ గేట్లు, వందలాది మంది పోలీసులతో పట్టణం నలువైపుల తనిఖీలంట. సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్సీపీ నేతలు రాకుండా అడ్డగింపు. దుకాణాలు, హోటళ్లు మూసివేత, అక్రమ నిర్బంధాలు, బెదిరింపులంట. నీచ రాజకీయాలు త్వరలోనే చరమగీతం పాడుతామని నేతలు మండిపడుతున్నారంట. అక్రమ కేసులో పిల్లిల్లి సోదరులకు 14 రోజుల రిమాండ్. నెల్లూరు జైలుకు తరలించారంట. ఇక ట్రంప్ గోల్డ్ కార్డు వచ్చేసిందంట. ట్రంప్ గోల్డ్ కార్డు వేసా అమల్లోకి వచ్చింది. ట్రంప్ స్వయంగా గోల్డ్ కార్డు విక్రయాలను ప్రారంభించారు. వ్యక్తిగతంగా కొనుగోలు చేస్తే 9.02 కోట్లు, కంపెనీలు కొనాలంటే 18.3 కోట్లుగా నిర్ణయించారు. నాన్ రిఫరబుల్ ప్రాసెసింగ్ ఫీజు 13.50 లక్షలు ప్రకటించారు. ఈ గోల్డ్ కార్డుతో అమెరికాలో శాశ్వత నివాస హోదా, పౌరసత్వం లభిస్తాయి. గ్రీన్ కార్డు కొంటే ఇది ఉత్తమమైందని ట్రంప్ అన్నాడంట. ఇక జోజునగర్ బాధితులకు వైఎస్ఆర్సీపీ అంట. వైఎస్ జగన్ కలిసిన ఇళ్ల కూల్చివేత బాధితులు అన్యాయంగా నేలమట్టం చేశారని ఆవేదన. సుప్రీంకోర్టు తీర్పును సైతం ఖాతరు చేయలేదని కన్నీటి పర్వతమయ్యారంట. వచ్చే వారం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలిస్తారన్న జగన్ అధైర్యపడొద్దని న్యాయ సహాయం అందిస్తామని భరోసా. వైఎస్ఆర్సీపీలో చేరాడని కార్పొరేటర్ కిడ్నాప్ అంట. టీడీపీ పెద్దల ఆదేశాలతో కిడ్నాపర్ల అవతారం ఎత్తిన పోలీసుల అదుపులో నెల్లూరు 5వ డివిజన్ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడు అంట. ఎందుకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా దౌర్జన్యం. చంద్రబాబు హెలికాప్టర్ విమాన ఛార్జీల అద్దెకు మరో 10.92 కోట్లు అంట. సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు. ఈ ఏడాది ఇప్పటి వరకు విమానాల అద్దెకు 40.96 కోట్లు. మరోవైపు లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హెలికాప్టర్లోని చక్కర్లు. వాటి లెక్కలు తెలియాల్సి ఉందంట. ఇది సాక్షిలో ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో తూర్పు తీరం ఐటీ సంబరం. 800 మంది ఉద్యోగులతో తాత్కాలిక డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం అంట. కాపులపాడలో శాశ్వత క్యాంపెయిన్కు భూమి పూజ. 2029 నాటికి పూర్తి కమర్షియల్ ఆపరేషన్లు. దశల వారీగా 8,000 మందికి ఉద్యోగాలు. మరో 7 కంపెనీలకు శంకుస్థాపన. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ రాకంట. నేడు విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు శంకుస్థాపన చేయబోతున్నారు ఇలా. ఇక వెనక్కి కాదు ముందుకే. వచ్చే సమావేశాల్లోనే అమరావతి బిల్లు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం. ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో ఉందంట. ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ విషయాన్ని. అమరావతిని జగన్ అడ్డుకోలేరు పెమ్మసారి. వీళ్ళకి ఇంకా భయం పోయినట్లేదు. 20,000 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్ ఓకే అంట. 1,00,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి. క్వాంటమ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మరో 1,421 కోట్ల పెట్టుబడి. బీసీలకు రూఫ్ టాప్ సోలార్కు 20,000 అదనపు సబ్సిడీ అంట. 163 కోట్లతో లోక్ భవన్ నిర్మాణం. L1కు అప్పగింతకు అంగీకారం. డిఏ ఉత్తర్వులకు ఆమోద ముద్ర. క్రికెటర్ శ్రీచరణికి 2.5 కోట్ల నగదంట. 1000 గజాల స్థలంతో పాటు గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇచ్చారు. అలాగే 4 పర్యాటక హోటళ్లకు పచ్చజెండా. మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పార్థసారథి. ప్రతి అంశాన్ని నేనే పర్యవేక్షించాలా? మంత్రులు క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. అప్పటికీ కాకుండా నా దృష్టికి తీసుకురావాలి. చంద్రబాబు నిన్న మంత్రులపై ఫైర్ అవుతున్నారు. అన్నింటినీ నేనే చూడాలా, మంత్రులు చొరవ తీసుకోవాలంటున్న ముఖ్యమంత్రి. పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించండి. రుషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా? సబ్ కమిటీపై అసహనం. సూర్యగారితో సంబంధం లేకుండా చేనేతకు విద్యుత్ రాయితీలు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టని జగనన్న కాలనీలపై సమగ్రంగా అధ్యయనం. ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడని వారి స్థలాలు ఇతరులకు ఇవ్వచ్చా అని సీఎం అడిగారంట. 3 శాఖలు కలిసి టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని డిప్యూటీ సీఎం నేను కేబినెట్ సమావేశంలో ఈ చర్చ జరిగిందనమాట. పిన్నెల్లి సోదరులకు లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్. ఏమే లేడీ డాన్ నెల్లూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు. గత ప్రభుత్వంలోనే అనేక నేరాలు.
రౌడీ షీటర్ శ్రీకాంత్ పిల్లలపై రచ్చ, ఆంధ్రజ్యోతి కథనాలతో వెలుగులోకి. బాధితుల నుంచి వరుసగా ఫిర్యాదులు, వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు. ఇదివరకే రౌడీ షీట్ ఓపెన్. వీళ్ళు స్పెషల్గా రాశారు ఈ వార్తని. అలాగే పిన్నెల్లి సోదరులకు రిమాండ్, జెండా హత్యల కేసులో మాచర్ల కోర్టులో లొంగుబాటు. నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు. వైసీపీ హయాంలో మాచర్లో అరాచకం. 11 కేసుల్లో బెయిల్ తెచ్చుకోగలిగిన బ్రదర్స్. జెండా హత్యల కేసులో మాత్రం చుక్కెదురంట. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుకు సరెండర్. 11 కేసులు ఉన్నాయంట, అటెంప్ట్ టు మర్డర్ కానీ అల్లర్లకు సంబంధించిన కానీ జైలుకి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అంట. అంటే మొన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళారు, ఆయన సోదరుడు ఫస్ట్ టైం. అలాగే ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డికి చుక్కెదురు. ఆయన పిటిషన్కు విచారణ అర్హత లేదు. బెజవాడ ఏసీబీ కోర్టు తీర్పు వ్యాజ్యాన్ని కొట్టేసిన న్యాయాధికారి. అలాగే ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ. ద్వైపాక్షిక సంబంధం పురోగతిపై సమీక్ష. భారత్ అమెరికా కాంపాక్ట్ అమలుపై చర్చ. స్నేహపూర్వకంగా సంభాషణ జరిగిందని ప్రధాని వెల్లడి. ఆయన ఏం తిట్టినా స్నేహపూర్వకంగానే ఉందంటారు. ట్రంప్ని ఎదిరించే సత్తా కానీ, ఆయన తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టే సత్తా కానీ ప్రధానమంత్రి దగ్గర లేదనే విమర్శలు కనపడుతున్నాయి. అమెరికా రాజకీయాల్లో మోదీ పుత్తిని సెల్ఫీ కలకలం అంట. చేజేతులో భారత్ను రష్యాకు దగ్గర చేస్తున్నారు. ఇలా అయితే మీకు నోబెల్ రాదు. ట్రంప్పై ఓ చట్టసభ్యురాలి వ్యాఖ్య చేసిందంట ఇది. అలాగే ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే. వామో రవాణా మంత్రి పేషి. సీఎం చెప్పినా ముడుపులు ఇవ్వాల్సిందే. ప్రతి పనికి ఎంతో కొంత చెల్లించాలి. రవాణా శాఖలో లక్షల్లో, ఆర్టీసీలో వేలల్లో. శాఖను పట్టించుకునే మంత్రి రాంప్రసాద్. ఏడాది నదిలో ఒక్కసారి రవాణాపై సమీక్ష. ఆర్టీసీ వైపు కన్నెత్తి కూడా చూడని వైనం. ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రికి చివరి ర్యాంకు. పేషీలో 2 అధికారులు చక్రం వాటాలు. అలాగే ఈ ఫైల్ ఒకరు చూస్తే ఓటీపీ మరొకరికి అంట. కమిషనరేట్ ఆర్టీసీలో బహిరంగ వ్యాఖ్యలు. డబ్బులు ఇవ్వకపోతే ముందెలదంట ఫైలు. పెండింగ్ పెద్దన్న. ఫైలు పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక. రెవెన్యూ శాఖ రాష్ట్రంలో సాగు భూములు, స్థిరాచరాస్తుల ఉన్న ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అత్యవసర శాఖ ఇది. కానీ రెవెన్యూ పనులు ఏవి వేగంగా ముందుకు సాగడం లేదు. అన్ని శాఖల్లో ఫైళ్లు పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి ఒకే నివేదిక ఉండగా రెవెన్యూ శాఖలో కింద నుంచి పై వరకు నత్తనడకలు నేర్పుతున్నారంటూ అందులో తేల్చారంట. అత్యవసర ప్రభుత్వ శాఖల్లో ఇది ఒకటి, కానీ కింద నుంచి పైదాకా పెండింగే. ఈ ఆఫీసుల్లో 3151 ఫైల్ పార్కింగ్. ఒక్కో ఫైల్ చూడడానికి 21 రోజులు. వచ్చి కలిస్తేనే వాటిని పరిష్కరిస్తారా? ఇక రెవెన్యూలో ప్రక్షాళన ఎలా సాధ్యం? అత్యవసర శాఖలోనే భారీగా పెండింగ్. డబ్బులు ఇస్తేనే ముందుకు కదులుతాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు పైకి. అమెరికా ఆంక్షలను లెక్క చేయని భారత్. ఈ నెలలో రోజుకు సగటున 18.5 లక్షల బ్యారెళ్లు. జూన్ తర్వాత ఇదే అత్యధికం వెల్లడించిన కెప్లైన్ నివేదిక అంట. ఇక ప్రయాణికులకు 10,000 వోచర్లు. విమానాల రద్దుతో ఇబ్బంది పడ్డ వారికి ఇస్తామన్న ఇండిగో. ఏడాదిలోగా ఎప్పుడైనా వాడుకోవచ్చని స్పష్టీకరణ. డీజీసీఏ ఎదుట హాజరైన సంస్థ సీఈఓ, ఉన్నతాధికారులు. మళ్లీ నేడు రావాలని సూచించిన డీజీసీఏ అధికారులు. ఇండిగో ప్రధాన కార్యాలయంలో పర్యవేక్షణ కమిటీ పరిశీలన. మన విమానాల రద్దులో ఇండిగో జాప్యం ఉంది కదా, సంక్షోభం. దాంట్లో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసిన వాళ్ళందరికీ ఈ వోచర్లు ఇస్తున్నారు. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు అంటాయి. ఇక పరకామణిపై సమగ్ర దర్యాప్తు. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగనున్న సిఐడి. కేసు రాజీవ్ వెనుక సూత్రధారులు ఎవరో తేలే అవకాశం. రవికుమార్ ఆస్తుల లావాదేవీలు ఇక బహిర్గతం. ఆస్తులు రాయించుకున్న వారు వెలుగులోకి. ఈ 70,000 దొంగతనం జరిగింది. దానికి ఆయన 14 కోట్ల రూపాయల ఆస్తులు రాసిచ్చారట. ఆయన గత ప్రభుత్వం అది రాజీ అయింది. మళ్ళీ వీళ్ళు దీన్ని పట్టుకొని తోడి దాన్ని వదిలిపెడతలా. రోజు వేయటమే. కల్తీ లడ్డు వ్యవహారం ఎంత మటుకు తేల్చలేకపోయింది. రోజు ఇదొకటి. అలాగే ప్రజాశక్తిలో బ్యానర్ వార్తగా రెవెన్యూ సమస్యను శాశ్వత పరిష్కారం. ఇది నిన్న ముఖ్యమంత్రి కేబినెట్ భేటీ గురించి ఇచ్చారు. ఎస్సీ పారిశ్రామికవేత్తలపై వివక్ష తగదు. సబ్సిడీ నిధులు తక్షణమే విడుదల చేయాలి. ఇండిగో సమస్యను కేంద్రమే కారణం. అంగన్వాడీల సమస్యను పరిష్కరించాలి. విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు. సో ఇది ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.